తెచ్చానని చెప్పాడు. నాది ఎక్కడ అరే స్కైప్ కి మీరు కనెక్ట్ అయి ఉన్నారా? ఆల్రెడీ రిలేలో ఉందండి. వచ్చేస్తుంది రిలే ఉంది. లైవ్ చూడచ్చు. ఈడ పద్మరా గారి నేను విన్నాను అక్కడ ఎదవా ఇది అందుకే ఎందుకు అంటే గెట్టింగ్ ఏమైనా ఉందా? సరే ఏ సెక్షన్ వెళ్ళదు ముందుకు వెళ్ళండి. ఈ సెక్షన్ అరే నువ్వు కూర్చున్నావు కూర్చుంటే బేబీ చైర్ ఒకటి భవానీ మన స్కైప్ మీద ఉన్న ప్రొజెక్ట్ పెడతారా? ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ పక్కన మా డీజే అతను ఎవరు గుర్తుపడదు. ప్రజలంతా ఉన్నారు ఇంటర్నెట్ లో. మేఘా మెల్లిగా వాడు ఏంటంటే భయపడబాల్సిన
Please give it to Rama. Rahman, anything you want to donate, please donate it to Rama. Okay, give time. 3 people to come. ఇద్దరేమో షాల్వా ఇస్తారు, ఒకరేమో మెమెంటో ఇస్తారు. సో దట్ ఆల్ ఆఫ్ us will be covered. ఎందుకంటే ఇప్పుడు మదన్ ఉన్నాడంటే కొంచెం స్టేజ్ స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ ఏంది వాళ్ళ ఇక్కడ మా గురువు గారు మ్యాథ్స్ మూర్తి గారితో మొదలు పెడతాం. మీరు పర్పస్ ఏంటో తెలియదు కానీ పిల్లర్స్ అని మీ పేరు ఎందుకు పెట్టారో కానీ బహుశా అది విజ్ఞానికి పిల్లర్స్ అని పెట్టుంటారు కదా, అది నాట్ ఓన్లీ ఫర్ విజ్ఞాన్, మాకు కూడా మీరు పిల్లర్స్ కింద లెక్క. ఎందుకంటే యాక్చువల్లీ మేము మీ మీద టీచింగ్ ప్రయోగాలు చేసినట్టే లెక్క. ఎందుకంటే ఆ రోజు అప్పటికప్పుడు మేము చదువుకొని ప్రిపేర్ అయ్యి అయితే మీరు ఆ నెసెసిటీ క్రియేట్ చేసేవాడు, చదివితే కానీ వీళ్ళ క్లాస్ చెప్పలేము అన్న పరిస్థితి ఉండేది. ప్లస్ మీరిచ్చిన కాన్ఫిడెన్స్ మూలకన్నా టీచింగ్ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవ్వాలి, వేరే జాబ్ వెళ్ళకూడదు, దీనిలోనే కంటిన్యూ అవ్వాలన్న కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేశారు. మీరు వేసిన పిల్లలు మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. మీ తర్వాత ఎన్నో బ్యాచెస్ కి ఫుల్ సాటిస్ఫైతో కంటిన్యూ చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మా ఫీల్డ్కి. మీ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లొకేషన్ నాకు చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంతమందికి అవ్వగలుగుతున్నాము. ఎక్కడెక్కడ ఉన్నామో అందరం కలవలేకపోతున్నాం. ఈ అకేషన్ దూరంగా అందరం కలుస్తాం సార్. ఇప్పుడు చైతన్య గుంటూరు చైతన్యలో చేస్తున్నాను. అప్పటి నుంచి 25 years టీచర్ జాబ్ అయింది. మధ్యలో కొన్ని రోజులు ఎసెన్షియల్ కాలేజ్ పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ వికాస్కి వచ్చాను. అక్కడ వికాస్ మాస్టర్ల మధ్యంలో అట్లా వచ్చాను. 10 years ఉన్నా వికాస్లో. తర్వాత వికాస్ కూడా ఇప్పుడు చైతన్య అండర్టేకింగ్ లో వచ్చింది. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. ఈ మధ్య TCS లో సెలెక్ట్ అయ్యింది. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ గుడ్ మార్నింగ్. నేను నాగయ్య, కెమిస్ట్రీ. మీరు విజ్ఞానంలో జాయిన్ కావడానికి ఒక 2-3 months ముందే మేము వచ్చాము. ఆల్రెడీ 1 year బయట ఇప్పటికీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మూర్తి గారు చెప్పినట్టుగా మీ మీదనే ఎక్స్పెరిమెంట్ చేశాం మేము. అయితే అప్పుడు మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటే టీచింగ్లో కంటిన్యూ అయ్యాము. దానికి అప్పుడు మీ బ్యాచ్లో జరిగిన 1 or 2 ఇన్సిడెంట్స్లో అప్పుడు 60 marks ఉండేది. 50 ప్రాక్టికల్స్, 50 ఫస్ట్ ఇయర్, 50 సెకండ్ ఇయర్. ఇప్పుడు 60 + 30 చేశారు. మాకు ఇంక్రిమెంట్స్ ఇచ్చేటప్పుడు అందరికీ 100 rupees ఇంక్రిమెంట్, నా ఒక్కరికి మాత్రం 300 rupees ఇంక్రిమెంట్ ఇచ్చారు. తర్వాత ఎంబీసీలో ఫస్ట్ సెక్షన్కి ఇన్ఛార్జిగా ఇచ్చాను. నాకు ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు కొన్ని టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ రీచ్ అయితే ఆయన లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చారు. నేను 70% రీచ్ అయ్యాను. 70% రీచ్ అయిన దానికి 7,000 rupees ఇచ్చాను. అప్పుడు నా శాలరీ ఓన్లీ 1,300 rupees. అది ఒకేసారి 7,000 rupees అంటే చాలా ఆనందం వేసింది. అంత ఆనందం మళ్ళీ ఈరోజు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంతమంది 25 years తర్వాత కలవడం, మధ్యలో ఒకరిద్దరు కలిశారు. ఒకసారేమో బాలాజీ బస్సులో కలిశాడు వాళ్ళ ఫ్రెండ్ తోటి, నెల్లూరు ఎదురు. తర్వాత రవికుమార్ ఏమో వాళ్ళ సిస్టర్ ఏదో విజయవాడలో జాయిన్ చేసినప్పుడు ఒకసారి కలిశారు. తర్వాత రామకృష్ణ ఒకరిని కలిశాడు విజయవాడ ఐలాపురంలో.
వాళ్ళ ఫ్రెండ్స్తో మీట్ ఉంటుంది కదా సార్. అయితే అప్పుడు బ్యాచ్కి ఎక్కువ గుర్తుండడానికి నేను చెప్పిన 2 సంఘటనలు ఒకటి, ప్లస్ పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు, మీకంటే జస్ట్ ఒక 5-6 ఇయర్స్ పెద్ద అంతే. అక్కడ మీతో కలిసి షటిల్ ఆడటము అవి ఆడటము కొంచెం బాగా ఉంది. బట్ ఈ ఆలోచనలు వచ్చి మీట్ కావడానికి ఈ ఇనిషియేషన్ తీసుకున్న భవానీ భవానీ ఫోన్ చేశాడు, మూర్తి గారి నెంబర్ తీసుకొని చేశాడు. తర్వాత నేను ఎవరిద్దరు నెంబర్ తెచ్చాను. బట్ మొత్తానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను ఈవినింగ్ రావాలని కొంచెం ఈ ప్రొఫెషనల్ బిజీ మూలంగా రావడం కుదరలేదు. ఇంకా అందరినీ కలిసిన చాలా ఆనందంగా ఉంది. అయితే భవానీకి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు అన్నది కొంచెం అడ్రస్లు, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ మాకు గ్యాదర్ చేసేస్తే ఈ మీట్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మన టచ్లో ఉండడానికి కన్వీనియంట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిజిక్స్ లెక్చర్గా 1 సంవత్సరం పనిచేశాను. తర్వాత నేను మా నేటివ్ ప్లేస్ పల్లపల్లిలో జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే కంటిన్యూ అవుతున్నాం అప్పటి నుంచి. సంవత్సరం చాలా నేర్చుకోవడం జరిగింది మీ దగ్గర నుంచి. మూర్తి గారు, నాన్నగారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అప్పుడే రావటం కాబట్టి మేము ఎక్స్పెరిమెంట్ చేసినట్టు లెక్క మీ మీద. ఎక్కువగా కొట్టడం కానీ ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. గ్రాడ్యువల్ గా చేసే తప్పులు అవన్నీ తెలుసుకుని మార్చుకోవడం జరిగింది. మాకిద్దరు పిల్లలు ఈ మీతో కలవడానికి అవకాశం కలిగినందుకు మాకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ. బట్ ఓన్లీ థింగ్ ఈస్ బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉండొచ్చు నా మీద మీ అందరికి. ఈ టైం పీరియడ్ లో అన్ని మేజర్ కంప్లైంట్ ఏంటంటే, ఎవరన్నా ఫోన్ చేసుకుంటామంటే ఇచ్చాడు కదా, అలా కాదు సార్ అంటూ మేక్ ఫోన్ కాల్ కానీ గివ్ ద ఫోన్ టు మీ అంటే కనుక ఇచ్చేవాడు. మేక్ ఫోన్ కాల్ గివ్ ఇట్ టు మీ అనగానే ఎమ్మడి ఇచ్చాము. అది నాకు కూడా గుర్తులేదు. Really, you are all with us. And this type of occasion, what you made, మీరు ఏ విధంగా ఇంత గ్యాదరింగ్ తీసుకొచ్చి ఆల్ ఓవర్ ప్లేసెస్ చేశారు, రియల్లీ వండర్ఫుల్. అండ్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వన్స్ అగైన్ ఇంత గ్యాదరింగ్ వచ్చి ఇంత ప్లెజెంట్ సిచ్యువేషన్ కూడా చెప్పలేము. బట్ దిస్ గివెన్ మీ వన్ మోర్ ఆపర్చునిటీ. ఎందుకంటే డ్యూ టు మెనీ రీజన్స్, విజ్ఞాన్ ఆఫ్ కోర్స్ మీ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత 3-4 బ్యాచ్ ఉన్నట్టున్నాను నేను. 3-4 బ్యాచెస్ అప్ టు 90 ఐ థింక్ సో, 90s became. ఆ తర్వాత డిఫరెంట్ రీజన్స్ తోటి ఈవెన్ మాస్టర్ కూడా నేను చూడలేదు. రత్తయ్య మాస్టర్ కూడా ఈవెన్ ఐ కుడ్ నాట్ మీట్. ఈ ఆపర్చునిటీ మిస్టర్ భవానీ ప్రసాద్ has given me to meet all our old friends and also భవానీ ప్రసాద్ అండ్ కంపెనీ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ భవానీ ప్రసాద్ అండ్ ఆల్ ఆఫ్ యూ మీరు చెప్పినట్టు మీట్ ది పిల్లర్స్. దట్ ఇస్ వెరీ రియల్లీ వండర్ఫుల్ అకేషన్. థ్యాంక్స్ ఫర్ అండ్ చాలా మంచి అకేషన్ ని ఏర్పాటు చేశారు. ఇది చాలా 25 years తర్వాత అందరం ఒకసారి మీట్ అవడం అనేది, దీన్ని ఏర్పాటు చేసినటువంటి భవానీ ప్రసాద్కి మంచి శుభాకాంక్షలు. టీచింగ్ మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మాస్టర్ చెప్పినట్టు చాలా విషయాలు. ఎందుకంటే అదే మేము ఫస్ట్ టైం యూనివర్సిటీ నుంచి నేను మూర్తి గారు క్లాస్మేట్స్ అనమాట, మ్యాథ్స్ మూర్తి గారు. సో ఆయన ముందు జాయిన్ అయ్యాడు, నేను జాయిన్ అయిపోతే ఆయన ద్వారా నేను మళ్ళీ విజ్ఞానంలో జాయిన్ అయ్యాను. సో మళ్ళీ ఇద్దరం ఒకే చోట చేసాం. అట్లా ఇద్దరం ఒంగోలులో చేసాం, అలానే ఇద్దరం చైతన్యంలో ఉన్నదాకా చేసాం. ఇద్దరం ఒకేసారి ఆయన ఎన్ఆర్ఐ ఇప్పించారు, నేను నారాయణ ఇప్పించాను. నాకు పాప బాబు, పాప ఎంటెక్ రేపు వస్తుంది, బాబు యూఎస్లో ఉన్నాడు. చాలా మంచి అకేషన్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ అనండి. That will be nice. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो
తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ పెద్దలుంటే నమస్కారాలు, చిరంజీవులకు శుభాశీస్సులు. నేను 4 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతాను, ఏమనుకోబాబు. నేను యాక్చువల్గా విజ్ఞానంలో ప్రవేశించింది తెలుగు చెప్పడానికి. ఎందుకంటే అప్పుడు మొదటి బ్యాచ్ అంటే మీకంటే ఒక హాఫ్ బ్యాచ్ ఉండేది అనుకుంటా ముందు. గుంటూరులో సగం చెప్పి ఇక్కడ సెకండ్ ఇయర్ నేను అప్పటి నుంచే ఉన్నాను. ఆ బ్యాచ్లో తెలుగు మేస్టారు మధ్యలో వెళ్ళిపోవడం అంటే ఇంకో కొంచెం ఇప్పుడు సినిమా భాష చెప్పాలంటే లేచిపోవడం అని చెప్పాలి. అప్పుడేదో పిల్లల్లో ఏదో చూసుకుని వెళ్ళిపోయారని చెప్పింది. సరే తెలుగు ఖాళీ ఉందంటే నేను వచ్చాను. అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఫస్ట్ పిహెచ్డి చేస్తున్నాను. ఫస్ట్ పిహెచ్డి అంటే నేను 2 పిహెచ్డీలు పూర్తి చేశాను తెలుగు సాహిత్యంలో. 3 చేయాలని కోరుతున్నాను. ఫస్ట్ పిహెచ్డి నాగార్జున యూనివర్సిటీలో చేశాను. అది దత్తయ్య గారి యొక్క ప్రోత్సాహంతో అది పోస్టల్ ఏరియా అయింది. సెకండ్ పిహెచ్డి ఇక్కడ హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చేశాను. కాబట్టి తెలంగాణ అయింది. ఇక రాయలసీమలో కూడా చేస్తే నేను మొత్తం స్టేట్లో పిహెచ్డీలు చేసినటువంటి వాడిని అవుతాను. ఆ ప్రయత్నంలో ఉన్నా. సరే తెలుగు చెప్పడానికి వస్తే తెలుగు చెప్పిన కొద్ది రోజులు అయిన తర్వాత ఓ రోజు మన బాలు ఏం చేశాడంటే రత్తయ్య గారు ఫోన్ చేశారు. తెలుగు క్లాస్ మాస్టర్ చేస్తున్నారు, మరి సాంస్క్రిట్ మాస్టర్ లేవని అన్నారు. అనేసరికి అదేంటి నరసరావు గారు ఉన్నారుగా బేసిక్ క్లాస్ లో. అంటే నేను తెలుగు సంస్కృతం కూడా చెప్తానని ఆయన భ్రాంతి. సరే కాబట్టి చేశారు. మన బాలు డైరెక్టర్ గారు సాంస్క్రిట్ క్లాస్ కూడా మిమ్మల్ని తీసుకోమన్నారు. ఎందుకంటే అక్కడేముంది తెలుగు క్లాస్ అంటే 2 సెక్షన్లే కదా, మొత్తం 56 మంది స్టూడెంట్స్. వాళ్ళు బాగా ముందురు. అప్పుడు సాంస్క్రిట్ వాళ్ళు 13 ఉండేవాళ్ళు. వర్మ ఎవరో 10 మంది కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. బాగా చదివేవాళ్ళని బాగా అలర్ట్ చేసేవాళ్ళని పేర్లు గుర్తుపెట్టుకున్నారు, ఎక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ఇక క్లాస్ తీసుకోమన్నారు. ఇదేంద్ర బాబు నేను తెలుగు చెప్పడానికి సంస్కృతం అన్నారని చెప్పి ముందు టెక్స్ట్ బుక్ సిలబస్ చూడాలన్నా. సరే టెక్స్ట్ తీసుకొచ్చి ఇస్తే సిలబస్ ఇస్తే అవన్నీ కూడా నేను భాషాపంలో చదివతల వారేసిన పాట. ఓహో ఈ నోట్స్ అంతా మన దగ్గర ఇంట్లో ఇంకేదో ఇది కూడా దున్నుదామని అని చెప్పి ఇక సంస్కృతం కూడా చేసి మర్నాడు అంటే మరుసటి సంవత్సరం ఒక చిన్న ప్రయోగం చేశాం. సంస్కృతం కూడా బాగా మార్కులు వచ్చింది. అందరికీ 88, 90, 92 వచ్చింది. అట్టిగా మన తెలుగు ఎందుకు అందరినీ సంస్కృతంలో పెట్టాక మార్కులు బాగా వస్తున్నాయి కదా అని చెప్పాను. అందరితో తెలుగు రద్దు చేశారు. ఈ ఒకే సబ్జెక్టు సంస్కృతం మీద నాకు సులభంగా ఉంది. ప్రిపేర్ అవ్వడానికి పేపర్ దిద్దడానికి అంత సౌకర్యంగా ఉందన్నమాట. ఆ తర్వాత విజ్ఞానంలో ఒక్క సంస్కృతం మాత్రమే ఉంది, తెలుగు తీసేసారని తెలుసుకున్నటువంటి తర్వాత విజయవాడ కళాశాలలో డైరెక్ట్ గా సాంస్క్రిట్ ఓన్లీ ఒక్క సంస్కృతం పెట్టించారు, తెలుగు పెట్టించలేదు. తర్వాత నేను ఒక 1 year 90 తర్వాత జనాల్లో వెళ్ళినప్పుడు మన దగ్గర పనిచేసినటువంటి వీరనారాయణ కాలేజీ ఆయన దగ్గర కూడా తెలుగు రద్దు చేసేసి